నమస్కారం, వెల్కమ్ టు NS5 న్యూస్. మల్కాజ్గిరిలోని మారుతినగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని ఆలయంలో వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. స్వామివారికి వస్త్రాలంకరణతో పాటు పుష్పాలంకరణ, హారతులిచ్చి స్వామివారికి సేవా కార్యక్రమాలు చాలా ఘనంగా చేశారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆలయ కమిటీ చైర్మన్ రామకృష్ణ నాయుడు, కిరణ్ కుమార్, రామకృష్ణ, విష్ణు మరియు సురేష్ గారులతో కృషితో ఎంతో ఉందని ప్రధాన అర్చకులు తెలిపారు. దర్శనం చేసుకుంటే అక్కడికి వెళ్ళండి. కూడా అన్నం లేదండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హనుమాన్ మహారాజ్ కి, హనుమాన్ మహారాజ్ కి, హనుమాన్ మహారాజ్ కి. ఓం నమః శివాయ. భక్తులందరికీ ఒక విజ్ఞప్తి, ఈ హనుమంతుని గుడి ఎన్ని సంవత్సరాల్లో ఉంది. ఒకనాటి కాలంలో ఒక చిన్న విగ్రహం మాత్రమే ఉన్నది. దాన్ని 4 స్తంభాలు వేసి పైన స్లాబ్ వేసి చిన్నగా కట్టారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనం కాలం అభివృద్ధి అయ్యే కొద్దీ మన భక్తులందరూ ముందుకు రావడము, టెంపుల్ ని చాలా ఎక్కువ చేస్తున్నారు. ప్రతి సంవత్సరము ఇక్కడ గుడిలో సంవత్సరానికి 3 సార్లు మాత్రం కంపల్సరిగా అన్నప్రసాదాలు జరుగుతున్నాయి. ఉదయం పూజా కార్యక్రమాలు జరుగుతున్నది. భక్తులందరూ పల్లకి సేవకు అందరూ వచ్చేసి చాలా మంది ఈ గుడిలో చాలా మహత్యం ఉంది. సేవా కార్యక్రమాలకు చాలా ముందుకుంటారు. అందరూ వచ్చిన భక్తులందరికీ ప్రేమగా చూస్తున్నారు. అందరికి ప్రసాదాలు కూడా ప్రేమగా వడ్డిస్తున్నారు, చేస్తున్నారు. ఎవరిని కూడా కోపం లేకుండా, తీయం లేకుండా ప్రేమకు చూసి ప్రజలందరినీ దేవుడు కోరుకోవాలని చెప్పి ఆలయం కమిటీ సభ్యులుగా నేను కోరుచున్నాను. జై శ్రీరామ్. సంవత్సరాల నుంచో ఉన్నారు. ఒకనాటి కాలంలో చిన్న విగ్రహంగా ఉన్నది. ఆ విగ్రహం కాస్త 4 పిల్లర్లు వేసి స్లాబుగా చిన్నగా వేశారు. అదే కొద్ది సంవత్సరాల తర్వాత కమిటీ అందరూ కలిపి భక్తులతో సహకారంతో టెంపుల్ చాలా పెద్దగా చేశారు. చిన్నగా గోడలుగా ఉండేవాటివి ఇప్పుడు పెద్ద గోడలుగా చేశారు. ఇక్కడికి ఈ గుడి అంటే మారుతి నగర్ హనుమాన్ టెంపుల్ అంటే చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ ఎంతో అభిప్రాయం. ఇక్కడ ఉండే దేవుడు అందరికి కూడా చాలా మందికి ప్రజలకు చాలా మేలు చేశారు. అందుకు కాబట్టి ఇక్కడ జరిగే ఏ కార్యక్రమైనా కూడా ప్రజలందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమను అందరూ విరమించుకుంటున్నారు. పూజ కార్యక్రమాలకు వస్తున్నారు. అదే విధంగా మధ్యాహ్నం 1 గంట కాగానే అన్నప్రసాద కార్యక్రమానికి కూడా వేల మంది జనాలు వస్తున్నారు. మేము ఎంత మంది వచ్చినా కొద్దిగా లేటుగా ఓపిక నిలబడి భోజనాలు మంది వస్తున్నారు. పల్లకి సేవల మారుతి నగర్ స్ట్రీట్ అంతా కలిపి కూడా కమిటీ సందర్భంగా కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చిన భక్తులందరికీ సందర్భంగా శ్రీ మారుతినగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో చాలా విశేషంగా హనుమాన్ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమము, పుష్పాలంకరణలు, వస్త్రాలంకరణ మరియు మహాహారతి కార్యక్రమాలు జరిగినాయి. సుమారు జరుగుతుంది. ఇప్పుడు అనేక మంది భక్తులు కూడా ఎక్కడి నుంచో ఈ హనుమాన్ జయంతితో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయంలో స్వామి చాలా ప్రసిద్ధమైనటువంటి స్వామి. ఎన్నో మహత్యాలు కనపరిచారు స్వామి. ఇక్కడ అనుకున్న వారికి కోరిన కోరికలు నెరవేరడం, వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వడము. ఈ ఆలయాన్ని కూడా మా ఆలయ కమిటీ సభ్యులు రామకృష్ణ నాయుడు గారు మరియు విష్ణుకుమార్ గారు మరియు రామకృష్ణ గారు వీళ్ళంతా కూడా సభ్యులంతా కూడా దినదినంగా అభివృద్ధి చేస్తూ భక్తుల యొక్క మన్ననలను అందుకుంటున్నారు. ఈ ఆలయము మొదటగా చాలా చిన్నగా ఉండేటువంటి ఆలయము ఈ రోజున దినదినం అభివృద్ధి అయ్యి అన్నపూర్ణదేవి ఆలయంగా, తర్వాత మురళీకృష్ణస్వామి ఆలయము, ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నవి. ఇంకా జరగవలసినటువంటి వాటిపైన కూడా దృష్టి పెట్టారు. కావున ఈ రోజున హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది. పల్లకి